హాయ్! ఈరోజు వచ్చిందనేసి మనము కాంబినేటర్స్ గురించి తెలుసుకుందాము. కాంబినేటర్‌లో సెలెక్టర్స్ అంటే ఏమి? దాని గురించి తెలుసుకుందాము. ఈ కాంబినేటర్స్ వచ్చిందనేసి ఏం చేస్తుంది? రిలేషన్ బిట్వీన్ సెలెక్టర్స్ అన్నమాట. అంటే ఏమి? దీంట్లో ఎన్ని రకాలుగా ఉంటాయి? ఈ కాంబినేటర్ సెలెక్టర్స్ అనేది ఏమి? డిఫైన్ చేస్తుందన్నమాట సెలెక్టర్స్‌కి. ఓకే. దాంట్లో ఇది ఎన్ని రకాలు? 4 రకాలు. డిసెడెంటు, చిల్డు, అడ్జసెంట్ సిబ్లింగు, జనరల్ సిబ్లింగు. అర్థమైందా? దీని గురించి ఇప్పుడు ఈ వీడియోలో డీసెంట్ కాంబినేటర్ అంటే ఏమి? ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్‌లో చూసినారంటే మీకే అవుతుంది. డిసెండెంట్ కాంబినేటర్స్ అంటే ఏమి? ఇప్పుడు ఇక్కడ ఏం చేసాము? ఒక డివ్ తీసుకున్నాం. డివ్ లోపల ఏముంది? పి ఎలిమెంట్ ఉంది. నెక్స్ట్ సిమెట్రిక్ ఎలిమెంట్ సెక్షన్ ఉంది. నెక్స్ట్ డివ్ క్లోజ్ ఉంది. దాని తర్వాత మళ్ళీ పి తీసుకున్నారు. పారాగ్రాఫ్. పి అంటే ఏమి? ఇక్కడ మనకు పారాగ్రాఫ్ అన్నమాట. ఇప్పుడు మీకు ఇది బాగా అర్థమవుతుందనుకుంటా. అంటే ఏమి? డిసెండెంట్ సెలెక్టర్స్‌లో ఇదొచ్చిందనేసేమి ఇప్పుడు డివ్ లోపల మళ్ళీ ఎన్ని ఎలిమెంట్స్ ఉంది? పి ఎలిమెంటు నెక్స్ట్ 2 సెక్షన్ ఎలిమెంట్. సెక్షన్ లోపల మళ్ళీ ఏముంది? పి ఎలిమెంట్ ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఈ పి ఎక్కడుంది? డివ్ కింద ఉంది. మళ్ళీ దాని తర్వాత సెక్షన్ ఉంది. సెక్షన్ తర్వాత మళ్ళీ పి ఉంది. దాని తర్వాత సెక్షన్ క్లోజ్. అంటే సెక్షన్‌లో 1, డివ్‌లో ఎన్నున్నాయి? 1 మళ్ళీ సెక్షన్ లోపల 1 నెక్స్ట్ డివ్ బయట 1 ఓకే. పారాగ్రాఫ్ అనేది ఇక్కడ ఎన్నుంది? 3 ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనము ఏం చేస్తాము? దీన్ని చేసి చూద్దాము. మనకి బాగా అర్థమవుతుందన్నమాట. ఎలా చేయొచ్చు? ఏమి అనేసి. కాపీ చేసుకొని నేనేం చేస్తాను? దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ కంపైలర్‌లో పేస్ట్ చేస్తా. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్‌కు మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడేమి డిసెండెంట్ ఎలిమెంట్ అంటే ఏమి అనేది ఇక్కడ ఏమి చెప్పారు? డిసెండెంట్ కాంబినేటర్ డినోటెడ్ బై ది స్పేస్ బిట్వీన్ 2 సెలెక్టర్స్. అంటే ఏమి 2 సెలెక్టర్స్ అన్నమాట. ఓకేనా? ఈ 2 సెలెక్టర్స్‌లో సెలెక్ట్స్ ఆల్ ఎలిమెంట్స్ ఎఫ్ దట్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ స్పెసిఫైడ్ ఎలిమెంట్ ఈ అంటే ఏమి ఈ, ఎఫ్ అనేదేమి 2 సెలెక్టర్స్. అవునా? ఇప్పుడు మనం ఇంతకు ముందు ఏం చూసినాము? డివ్ అనేది చూసినాము ఐడీ క్లాస్ అనేసి. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు డివ్ అనేది చూసినాము. నెక్స్ట్ పి అనేది చూసినామనమాట. ఇప్పుడు ఇక్కడేమి డివ్ పి. ఇక్కడ చూడండి మీకే బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడేముంది? డివ్ ఉంది. డివ్ తర్వాత మళ్ళీ పి తీసుకుంటున్నాం. అంటే డివ్ లోపల ఉన్నటువంటి పి అనమాట. అలా కాకుండా ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను? వితిన్ ఎనీ డివ్. ఇప్పుడు నేను అలా కాకుండా నేను ఇక్కడ ఏం చేస్తాను? సెక్షన్ అని తీసుకుంటాను. ఇక్కడ చూడండి. ఏం చేస్తాను? సెక్షన్. ఇప్పుడు ఒక్కటి మాత్రమే వచ్చింది. ఎందుకు? ఇక్కడ ఉండేటువంటి సెక్షన్ లోపల, ఇక్కడ ఉండేటువంటి సెక్షన్ లోపల ఏమి ఒకే పి ఉంది కాబట్టి దానికి మాత్రమే వచ్చింది. అలా కాకుండా నేనేం చేస్తాను సెక్షన్ కాకుండా అంటే ఏమి ఇప్పుడు డివ్ బయట ఒకటుంది. ఇక్కడ చూడండి. ఇక్కడేమి ఇప్పుడు ఇక్కడ మీకు చూస్తానే బాగా అర్థమవుతుంది. ఏమి ఈ డివ్ ఎక్కడుంది? సెక్షన్ బయటుంది. మరి ఈ పారాగ్రాఫ్ ఎక్కడుంది? సెక్షన్ లోపలుంది. సో, నేనిక్కడ ఏం చేశాను సెక్షన్ అనేది మాత్రం పెట్టినాను. ఇక్కడేముంది? సెక్షన్ పి మాత్రమే ఉంది. అవునా? అంటే సెక్షన్ లోపల ఉన్నటువంటి పారాగ్రాఫ్ అన్నమాట. అదే నేనిక్కడ సెక్షన్ తీసేసి ఓన్లీ పారాగ్రాఫ్ పెడితే అదేమవుతుంది? అంటే ఈ పేజ్‌లో ఉన్నటువంటి 3 ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేనిక్కడేం చేస్తాను? ఈ సెక్షన్ తీసేస్తాను. నాకు 3 బ్లూ కలర్‌లో వస్తుంది. చూడండి. ఎందుకు? పారాగ్రాఫ్ అనేది ఆ పేజ్‌లో ఉన్నటువంటి పారాగ్రాఫ్స్ మొత్తం తీసుకునింది. అలా కాకుండా నేను డివ్ అని పెట్టినానురా అంటే నాకు ఎన్నొస్తుంది? 2 ఇప్పుడు చూడండి. డివ్ అని పెడతానంగానే 2 వచ్చింది. ఎందుకు? ఇక్కడ చూసినార్రా అంటే మీకే బాగా అర్థమవుతుంది. డివ్ లోపల ఉన్నటువంటి పారాగ్రాఫ్స్ ఎన్ని? 1 నెక్స్ట్ ఇంకోటేది 2. అంటే ఈ 2 పారాగ్రాఫ్‌లు తీసుకునింది. అలా కాకుండా నేనేం చేస్తానిక్కడ సెక్షన్ అని పెడతాను. ఇప్పుడు సెక్షన్ అని పెడతానంగానే నాకు ఒకే పారాగ్రాఫ్ వచ్చింది. ఎందుకు? సెక్షన్ లోపల ఉన్నటువంటి పారాగ్రాఫ్ ఏది? ఇది ఒక్కటి మాత్రమే. అంటే దీన్ని బట్టి మీకేమర్థమైందిరా అంటే డిసెండెంట్ కాంబినేటర్స్ అంటే ఏమిరంటే మనము ఏదైనా పర్టిక్యులర్‌గా ఒక ఇప్పుడు ఇక్కడ సెక్షను పి అనేదేమి సెలెక్టర్స్. ఈ 2 సెలెక్టర్స్ అంటే ఇప్పుడు ఈ సెక్షన్ లోపల ఉన్నటువంటి పారాగ్రాఫ్ అన్నమాట. అదే డివ్ లోపల ఉన్నటువంటి పారాగ్రాఫ్ అన్నమాట. అంటే చిల్డ్ అంటారు దీన్ని. దీన్నేమంటాము? చైల్డ్ సెలెక్టర్స్ అంటారు. ఇక్కడ ఇచ్చారు చూడండి. సెలెక్ట్స్ ఎలిమెంట్స్ ఎఫ్ దట్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ స్పెసిఫైడ్ ఎలిమెంట్. అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్‌లో ఈ పి అనేదేమి డివ్‌కి చిల్డ్రన్ అన్నమాట. సెక్షన్‌లో పి అనేది ఈ పారాగ్రాఫ్ అనేదేమి ఈ సెక్షన్‌కొచ్చిందనేసి ఇది చిల్డ్రన్ అన్నమాట. అంటే సెక్షన్ లోపల మనం దాన్ని ఏం యూజ్ చేస్తాను. అలా కాకుండా నేనిప్పుడు ఈ పారాగ్రాఫ్‌ని కూడా నేనేం చేస్తున్నాను, ఇప్పుడు ఈ పారాగ్రాఫ్‌ని కూడా నేను ఈ పారాగ్రాఫ్‌ని కూడా కాపీ చేసినాను. నెక్స్ట్ ఈ డివ్‌లో వేశాను. ఇప్పుడు మనకు ఇక్కడ చూడండి. ఇప్పుడు 2 పారాగ్రాఫ్‌లు వచ్చింది. కానీ ఇక్కడ సెక్షన్‌లో ఎందుకు రావట్లేదు? అంటే ఇది సెక్షన్ బయటుంది కాబట్టి. సో, నేనిప్పుడు ఇక్కడ డివ్ అని పెడితే నాకు ఇవి 2 ఏమొస్తుంది? బ్లూ కలర్‌లో చేంజ్ అవుతుందన్నమాట. అర్థమవుతుందా? ఇది ఓకేనా? మీకు దీంట్లో ఇంకేమన్నా డౌట్స్ ఉందా? ఈ డిసెండెంట్ కాంబినేటర్‌లో ఏమన్నా డౌట్ ఉందా? ఇదే అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చైల్డ్ కాంబినేటర్ అంటే ఇది డివ్ అనేదేమి ఇప్పుడు డివ్ అనుకోండి. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తున్నాను? డివ్‌ని క్లోజ్ చేశాను. ఇది పేరెంట్. ఓకే. ఇప్పుడు నేను దీని లోపల నేనేం చేస్తన్నాను? పారాగ్రాఫ్ తీసుకున్నాను. ఇదేమవుతుంది? ఇది పేరెంట్ అయినప్పుడు ఇదేమవుతుంది? చైల్డ్ అవుతుంది. నెక్స్ట్ నేను అలా కాకుండా నేనేం చేస్తన్నాను?
మళ్ళీ నేను ఒక ఎలిమెంట్‌ని తీసుకుంటాను. ఏం చేస్తున్నాను మళ్ళీ నేనేం చేస్తాను ఎలిమెంట్ తీసుకుంటాను. ఎలిమెంట్ ఏమి సెక్షన్ అనేసి తీసుకుంటాను. ఈ సెక్షన్‌లో వచ్చిందని నేనేం చేస్తన్నాను, ఈ సెక్షన్‌ని ఇక్కడ క్లోజ్ చేస్తాను. ఓకే. ఇదేమవుతుంది చైల్డ్ అవుతుంది. అంటే ఏమి చిల్డ్రన్ అవుతుంది. నెక్స్ట్ ఈ సెక్షన్ లోపల నేనేం చేస్తన్నాను, మళ్ళీ పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను. అంటే ఈ సెక్షన్‌కి ఇదేమవుతుంది, చిల్డ్రన్ అవుతుంది. కానీ ఈ సెక్షన్ అనేది డివ్‌కి ఏమవుతుంది, చిల్డ్రన్ అవుతుంది. సో, అప్పుడు ఇదేమవుతుంది గ్రాండ్ సన్ అనుకోండి. అంటే ఏమి గ్రాండ్ సన్ అన్నమాట. అప్పుడు ఇక్కడ రాసేటువంటిది ఇది ఏమవుతుంది గ్రాండ్ సన్ అవుతుంది. సో, ఈ చిల్డ్ కాంబినేటర్ అంటే ఏమి, ఇప్పుడు నువ్వు ఈ పారాగ్రాఫ్‌కి నువ్వు ఇక్కడ ఏదన్నా స్టైల్ రాయాలనుకోండి, అంటే కలర్ చేంజ్ చేయాలా, ఏమన్నా చేయాలనుకుంటే, అప్పుడు నువ్వేం చేయాలా సెక్షన్‌ని తీసుకోవాలా. అదే ఈ పారాగ్రాఫ్‌కి నువ్వు ఏదన్నా చేంజ్ చేయాలనుకున్నప్పుడు దీన్ని తీసుకోవాలన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఇక్కడ చూడండి. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను, ఇప్పుడు నేను దీన్ని తీసుకున్నాను. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను, సెక్షన్ మళ్ళీ ఏం చేస్తాను, ఈ సింబల్ తీసుకుంటాను. ఓకే. ఇక్కడ చూడండి. అంటే ఏమి గ్రాండ్ సన్‌ని ఎలా మెన్షన్ చేస్తాంరా అంటే ఇలా అన్నమాట. ఇప్పుడు డివ్ అనేది ఏమి పేరెంట్. ఈ సెక్షన్ అనేది డివ్‌కి ఏమవుతుంది, సన్ అవుతుంది. నెక్స్ట్ ఈ సెక్షన్‌కి సన్ ఎవరు? పారాగ్రాఫ్. అంటే ఏమి డివ్ లోపల సెక్షన్ ఉంది. సెక్షన్ లోపల ఉన్నటువంటి పారాగ్రాఫ్ మాత్రంకే ఈ మనం రాసేటువంటి స్టైల్స్ అనేది అప్లై అవుతుందన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు మీకిది బాగా అర్థమైంది గదా! అంటే ఏమి డివ్ లోపల ఉన్నటువంటి సెక్షన్‌లో, సెక్షన్ లోపల ఉన్నటువంటి పారాగ్రాఫ్. ఇప్పుడు నేను దీన్నేం చేస్తాను, కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకున్న తర్వాత నేనిక్కడ ఏం చేస్తాను, దీన్ని మళ్ళీ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసిందనేసి నేనిక్కడ ఏం చేస్తాను, సెక్షన్‌ని తీసేస్తాను. సెక్షన్‌ని తీసేసిందనేసి నేనిక్కడ ఏం చేస్తాను, కలర్ ఈక్వల్స్ టు రెడ్ అని పెడతాను. ఓకే. ఇప్పుడు నేనేం చేసినాను రెడ్ చూడండి. ఇవి 2 మాత్రమే అయింది. ఎందుకయింది? అంటే డివ్‌లో ఉన్నటువంటి చిల్డ్రన్. ఇప్పుడు డివ్‌లో ఉండే చిల్డ్రన్ ఏది? ఇవి 2 ఉన్నాయి కాబట్టి. ఏవి 2? ఇవి 2 ఉన్నాయి కాబట్టి నీకు ఇవి 2 రెడ్‌లో వచ్చింది. నెక్స్ట్ ఏమి? ఇప్పుడు సెక్షన్ చిల్డ్రన్ అనేసి తీసుకోవచ్చు. లేదంటే డివ్‌లు అలా తీసుకున్నా కూడా మనకేమి ఈ సీఎస్ఎస్ అనేది ఈ స్టైల్ ఇక్కడ రాసినటువంటి స్టైల్ అనేది ఏమవుతుంది? అప్లై అవుతుందన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు దీన్నే మనం ఏమంటాము? చిల్డ్ కాంబినేటర్ అంటాము. ఇప్పుడు డిసెండెంట్ కాంబినేటర్‌కి, సెలెక్టర్‌కి చిల్డ్ కాంబినేటర్, సెలెక్టర్‌కి మీకు బాగా అర్థమైంది కదా! ఇప్పుడు దీంట్లో ఇంకేమన్నా డౌట్ ఉందా? ఇప్పుడు ఇది గాని, డిసెండెంట్ కానీ, చిల్డ్ గాని, నెక్స్ట్ ఏమి అడ్జసెంట్. ఇప్పుడు మీరు ఇక్కడొచ్చిందనేసి ఈ సింబల్‌ని ఖచ్చితంగా యూజ్ చేయాలన్నమాట. ఈ సింబల్‌ని మీరు ఖచ్చితంగా యూజ్ చేయాలి. అంటే పర్టిక్యులర్‌గా మనము ఒక పారాగ్రాఫ్‌ని గాని, పర్టిక్యులర్‌గా ఒక సెక్షన్‌ని మనం యూజ్ చేస్తున్నప్పుడు దీన్ని ఖచ్చితంగా యూజ్ చేసినారు అంటే దానికి అప్లై చేసినట్టు అన్నమాట దానికర్థం. ఓకేనా? ఇప్పుడు మీకిది అర్థమైంది గదా! నెక్స్ట్ అడ్జసెంట్ సిబ్లింగ్ కాంబినేటర్. అంటే అడ్జసెంట్ అంటే జస్ట్ దాని తర్వాత పక్కనొచ్చేటువంటిదన్నమాట. అడ్జసెంట్ అంటే మీనింగ్ దాని పక్కనొచ్చేటువంటి ఎలిమెంట్. ఇప్పుడు నేను దీన్నేం చేస్తాను కాపీ చేసుకున్నాను. ఓకే. ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసుకొని నేనేం చేస్తున్నాను ఇక్కడ పేస్ట్ చేద్దాం. మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? అడ్జసెంట్ అంటే అంటే ఇప్పుడు ఇక్కడ ఏముంది మనకి హెచ్2 ఉంది. హెచ్2 తర్వాత పారాగ్రాఫ్ ఉంది. పారాగ్రాఫ్ తర్వాత మళ్ళీ పారాగ్రాఫ్ ఉంది. మళ్ళీ ఏముంది? హెచ్2 ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఏముంది? డివ్ ఉంది. డివ్‌లో ఒక పారాగ్రాఫ్ ఉంది. అవునా? ఇక్కడ ఏం చేశారు? మనకు స్టైల్‌లో వచ్చిందనేసి మనం ఏం రాసాము? ప్లస్ అంటే హెచ్2 తర్వాత వచ్చేటువంటి దానికి మనం ఏం చేసాం? ఫాంట్ వెయిట్ ఈక్వల్స్ టు బోల్డ్ అని పెట్టాడు. ఇక్కడ చూడండి మనకిక్కడ ఎన్ని పారాగ్రాఫ్‌లుంది? ఏమే? ఇక్కడ మనకి ఎన్ని పారాగ్రాఫ్‌లుంది? హెచ్2 తర్వాత 2 పారాగ్రాఫ్‌లుంది. అవునా? ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీకు 2 హెడ్డింగులుంది. ఒకటొచ్చిందనేసి ఈడ హెడ్డింగు, ఆ తర్వాత వచ్చిందనేసి అనదర్ హెడ్డింగు. అవునా? ఇక్కడ 2 హెడ్డింగులుంది. ఈ 2 హెడ్డింగుల్లో ఒకటి మాత్రమే ఈ పారాగ్రాఫ్ అంటే ఈ పారాగ్రాఫ్ మాత్రమే బోల్డొచ్చింది. ఈ పారాగ్రాఫ్ బోల్డ్ రాలా. ఎందుకు రాలేదురా అంటే అడ్జసెంట్ అన్నమాట. అంటే హెచ్2 తర్వాత వచ్చేటువంటి ఎలిమెంట్‌ని తీసుకుంటుంది. అర్థమైందా? ఇప్పుడు నేను ఇక్కడేం చేస్తాను ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ మాత్రమే ఈ పారాగ్రాఫ్ మాత్రమే మనకేమైంది? బోల్డ్ అయింది. ఇక్కడ చూడండి. ఈ పారాగ్రాఫ్ మాత్రమే మనకేమైంది? బోల్డ్ అయింది. మిగతాది బోల్డ్ కావట్లేదు. ఇప్పుడు ఇది కూడా బోల్డ్ కావాలిరా అంటే నేను ఏం చేయాలిరా అంటే ఈ హెచ్2 తర్వాత దీన్ని రాసినాంరా అంటే హెచ్2 తర్వాత వచ్చేటువంటి ఎలిమెంట్ ఏదైనా కూడా గాని ఏమవుతుంది? బోల్డ్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఇక్కడ చేసి చూపెడతాను. ఇప్పుడు నేను ఈ పారాగ్రాఫ్‌ని తీసుకుంటాను. ఈ పారాగ్రాఫ్‌ని తీసుకొని నేనేం చేస్తాను? ఈ హెచ్2 తర్వాత చేస్తాను. ఓకే. ఇప్పుడు చూడండి అది కూడా ఏమవుతుంది? బోల్డ్ అవుతుంది. ఎందుకు బోల్డ్ అవుతుంది? హెచ్2 తర్వాత వచ్చేటువంటి ఫస్ట్ పారాగ్రాఫ్‌ని మనం ఇక్కడ ఏం చేస్తన్నాము హెచ్2 ప్లస్ పి అంటా ఉండంగానే దానికి అర్థం ఏమిరా అంటే, దానికి అర్థం అడ్జసెంట్ అన్నమాట. అంటే ఈ హెచ్2 ఎలిమెంట్‌కి అడ్జసెంట్‌లో ఉన్నటువంటి పారాగ్రాఫ్. అదే నేను దీన్ని తీస్తానంగానే మనకేమవుతుంది? అది బోల్డ్ అనేది ఏమవుతుంది? ఎళ్ళిపోతుందన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడేసాననుకోండి, ఇక్కడ చూడండి ఇది రాదు. ఎందుకు రాదు? ఈ హెచ్2 తర్వాత లేదు కాబట్టి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను హెచ్3 అని పెడతాను. ఓకే. హెచ్3 అని పెట్టిన తర్వాత
ఇప్పుడు నేను ఇదే పారాగ్రాఫ్‌ని నేనేం చేస్తాను, ఇప్పుడు నేను ఇక్కడేం చేశాను హెచ్3 అని పెట్టాను. ఓకే. ఇప్పుడు నేను దీన్నేం చేస్తాను, దీన్ని తీసుకుంటాను. కాపీ చేసినాను. నెక్స్ట్ ఇక్కడ నేనేం చేస్తున్నాను, దీని తర్వాత పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు నీకు ఇది బోల్డ్ అయింది గదా! ఇప్పుడు నేనిక్కడ ఇదే స్టైల్‌ని నేనేం చేస్తున్నాను, హెచ్3కి అప్లై చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను, ఇది హెచ్2 కాబట్టి నీకలా వచ్చింది. నేనిప్పుడు ఇక్కడ ఏం చేస్తాను హెచ్3 తర్వాత వచ్చేటువంటి పారాగ్రాఫ్ బోల్డ్‌గా ఉండాలా? నెక్స్ట్ కలర్ అనేది ఎలా ఉండాలి? కలర్ నేనేం చేస్తాను, రెడ్ అని పెడతాను. ఓకే. ఇప్పుడు చూడండి. అంటే ఇది హెచ్2 తర్వాత వచ్చింది కాబట్టి, మనకిక్కడ ఏం అర్థమవుతుంది, ఇది హెచ్2 తర్వాత వచ్చింది. ఏది? ఇదెక్కడుంది? హెచ్2 ఉంది. హెచ్2 తర్వాత ఇదొచ్చింది. నెక్స్ట్ హెచ్3 ఉంది. హెచ్3 తర్వాత ఈ పారాగ్రాఫ్ వచ్చింది. ఈ పారాగ్రాఫ్‌కి నేనేం చేశాను, ఇక్కడ రెడ్ అని రాసాను. ఫాంట్ వైట్ బోల్డ్ అని రాసాను. కాబట్టి మనకు ఈ హెచ్2 తర్వాత వచ్చినటువంటి ఈ పారాగ్రాఫ్ ఏమవుతుంది, ఈ హెచ్2 తర్వాత వచ్చినటువంటి పారాగ్రాఫ్ ఏమవుతుంది, రెడ్ కలర్ అవుతుంది. అదే ఈ హెచ్2 తర్వాత వచ్చినటువంటి పారాగ్రాఫ్ ఏమని రాసాం మనము, బోల్డ్ అని రాసినాం. కాబట్టి మనకిక్కడ ఏమవుతుంది, ఇక్కడ బోల్డ్ అని రాసినాం కాబట్టి మనకిక్కడ ఏమవుతుంది, బోల్డ్ అనేసి అవుతుంది. అర్థమవుతుంది గదా! అంటే అడ్జసెంట్ సైడ్, అడ్జసెంట్ కాంబినేటర్ అన్నమాట. అంటే జస్ట్ ఒక ఎలిమెంట్‌కి తర్వాత వచ్చినటువంటి దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని చేసినాంరా అంటే అంటే ఇప్పుడేమి డిసెండెంట్ అర్థమైంది. టిల్డ్ కాంబినేటర్ అర్థమైంది. ఇప్పుడేమి అడ్జసెంట్ కాంబినేటర్ అర్థమైంది మీకు. ఓకేనా? మీకింకా దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉందా? నెక్స్ట్ ఏమో చూద్దాం. నెక్స్ట్ సింబ్లింగ్. అంటే సింబ్లింగ్ అంటే ఇప్పుడు జస్ట్ మనం ఏ విధంగా అయితే ఆల్ సింబ్లింగ్స్ ఆఫ్ హెచ్1 అంటే హెచ్1 తర్వాత వచ్చేటువంటి సింబ్లింగ్స్ అనేసనమాట దానికర్థం. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకుందాం. మీకు ఈ దీన్ని మీరు కాపీ చేసుకొని మీరు చెక్ చేయొచ్చనమాట. దీంట్లో వాల్యూస్ ఏ విధంగా చేంజ్ అవుతాంది ఏమి అనేసి. ఓకేనా? ఇప్పుడు నేనిక్కడ ఏం చేశాను, ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు చూస్తేనే అర్థమవుతుంది. హెచ్1. ఓకే. హెచ్1 కంటే ముందు ఒక పారాగ్రాఫ్ ఉందిక్కడ. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి. ఈ పారాగ్రాఫు ఇది. నెక్స్ట్ ఈ హెచ్1 అనేది ఇక్కడొచ్చింది. నెక్స్ట్ హెచ్1 తర్వాత ఎన్నొచ్చింది? ఈ పారాగ్రాఫ్ వచ్చిందనమాట. ఇది, ఇది. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ ఏమొచ్చింది? హెచ్2 ఇదొచ్చింది. ఇది హెచ్2 ఇది పారాగ్రాఫు. నెక్స్ట్ ఇది హెచ్1 నెక్స్ట్ ఇది హెచ్2 నెక్స్ట్ ఇది పారాగ్రాఫు. నెక్స్ట్ ఇది పారాగ్రాఫ్. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ చూడండి. ఈ కాంబినేటర్ అంటే జస్ట్ సింబలింగ్ అన్నమాట. అంటే ఇక్కడ కలర్ రెడ్ అని రాసారు. దేనికి రాసారు? అంటే ఇక్కడ డివ్ యూజ్ చేసే దీనికంటే ముందు హెచ్1 తర్వాత ఎన్ని పారాగ్రాఫ్స్ వచ్చింది? ఇక్కడ చూడండి. ఇక్కడ హెచ్1 తర్వాత ఎన్ని పారాగ్రాఫ్స్ వచ్చింది? ఇది హెచ్1 గదా! హెచ్1 తర్వాత ఎన్ని వచ్చింది? ఇది 1 నెక్స్ట్ ఇదొకటి 2 వచ్చిందన్నమాట. ఇప్పుడు ఇక్కడేం చేశారు? హెచ్1 చేశారు. ఇప్పుడు అలా కాకుండా నేనేం చేస్తాను? హెచ్2 చేస్తాను. అంటే హెచ్2 తర్వాత వచ్చేటువంటి పారాగ్రాఫ్స్ ఎన్నున్నాయి అనేసి. ఇప్పుడు నేనిక్కడేం చేశాను? హెచ్2 అని రాసాను. ఇప్పుడు చూడండి ఒకటే అయింది. ఎందుకయింది? హెచ్2 తర్వాత ఎన్నొచ్చింది పారాగ్రాఫ్స్ ఇక్కడ? ఒకటే వచ్చింది కాబట్టి ఒకటే అయిందన్నమాట. అంటే ఇప్పుడు హెచ్2 కాబట్టి. అలా కాకుండా హెచ్1 తర్వాత వచ్చేటువంటి పారాగ్రాఫ్స్ అంటే ఇక్కడేమి సిమెట్రిక్ ఎలిమెంట్స్ మనం ఈ ఎలిమెంట్ యూజ్ చేసే ముందు వరకు. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు నేను ఈ పారాగ్రాఫ్ తీసుకొని కూడా నేనేం చేస్తాను? పైనేసినాననుకోండి అది కూడా ఏమవుతుంది? రెడ్ కలర్‌లో వస్తుంది. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను? నెక్స్ట్ తర్వాత నేనిక్కడ పేస్ట్ చేసినానంటే అది కూడా ఏమవుతుంది? రెడ్ కలర్‌లో వస్తుందన్నమాట. అర్థమైందా? అర్థమైంది కదా! ఇప్పుడు మీకు దీంట్లో మీకింకా ఏమన్నా డౌట్స్ ఉందా? మీకేదన్నా ఇంకా మీకు అర్థం కాలేదురా అంటే, ఈ సింబల్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ కనపడుతున్నటువంటి సింబల్‌ని మీరు అలానే యూజ్ చేసినారా అంటే, అలానే యూజ్ అవుతుంది. మీకు దీంట్లో ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏదన్నా ఉంటే దయచేసి కామెంట్ చేయండి. మీకు అర్థం కాకపోతే ఈ వెబ్‌సైట్‌లోకొచ్చిందని onlinetutorialhub.com CSS3 అనేసి వచ్చినారంటే, మీకు దీంట్లో ఇక్కడ చూడండి మీకు ఇలా కనపడిస్తుంది. దీంట్లో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా గానియండి, ఇప్పుడు నేను సెలెక్టర్స్ అనుకోండి, ఈ సెలెక్టర్స్‌ని కాంబినేటర్స్ అనుకోండి, కాంబినేటర్స్‌ని అలా మీరు సెలెక్ట్ చేసినారంటే మీకు ఆటోమేటిక్‌గా అది కనపడిస్తుందన్నమాట. అర్థమైందా? థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.